पूरा लोकल గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు ఈరోజు కరీంనగర్ పట్టణంలో జిల్లా కేంద్రంలో మరి గత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే ఉన్నదో ఆ జిల్లాకు సంబంధించిన 13 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అదేవిధంగా గౌరవనీయులైన శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు జిల్లా పార్టీల అధ్యక్షులు అదే మాదిరిగా సీనియర్ నాయకులు అందరినీ కూడా ఈరోజు కరీంనగర్లో సమావేశం అవుదాం. పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో ఆనాడు టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ గా ఉన్న తెలంగాణ ఉద్యమ జెండా 25 ఏళ్లు నిండుతున్న ఈ శుభ సందర్భాన మనం కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు తరలి రావడానికి. ఆ విషయం మాట్లాడదాము అని వారు ఈరోజు ఒక సమావేశానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మరి సంతోషం ఏమంటే ఈరోజు చాలా కాలంగా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయం కూడా మేము వాడకంలోకి తీసుకురాలేదు. ఇవాళ కమలాకర్ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి గారు పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు హరిశంకర్ గారు అందరూ కలిసి ఈరోజు దాన్ని ఫంక్షనల్ కూడా చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు. భవిష్యత్తులో ఇక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కూడా పార్టీవి నిర్వహించాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారికి నా విజ్ఞప్తి. ఈ సంవత్సరం టీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైన సంవత్సరం కాబోతా ఉన్నది. మాకు 24 ఏళ్ళ నుండి 25వ ఏట మనం అడుగు పెట్టడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు, మాకు సంబంధించి చిన్న విషయం కాదు. పార్టీ పుట్టిన నాడు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల అనుమానాలు, ఇది మకలో పుట్టింది పుబ్బలో పోతుందని శాపనార్థాలు పెట్టి అసలు ఈ పార్టీ ఉండనే ఉండదని పదవుల కోసం పెట్టిందని అడ్డమైన మాటలు ఎన్నో ఆనాడు పడాల్సి వచ్చింది. పెద్దలు కేసీఆర్ గారు వారితో నడిచిన సహచరులు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆనాడు ఆవిర్భవించిన పార్టీ ఈరోజు భారత రాష్ట్ర సమితిగా పేరు మారవచ్చు కానీ జెండా మారలేదు, ఎజెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు కూడా మారలేదు. ప్రజలు ఎవరికి ఈ రోజు కూడా ఈ నిమిషానికి కూడా ఏదైనా పల్లెటూరికి పోయి ఈ గులాబీ జెండా చూపెట్టి ఏ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అంటారు తప్ప ఇంకో పేరు రాదు. బీఆర్ఎస్ అనో టీఆర్ఎస్ అనో రాదు. అంతగా తెలంగాణ పార్టీగా తెలంగాణ ఇంటి పార్టీగా మన పార్టీగా ఇవాళ ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన చెరగని ఒక ముద్ర వేసుకున్నది టీఆర్ఎస్.